This is Dr. J Reddy, Senior Orthopedic Surgeon, Specialist in Joint Replacement Surgery, Robotic Surgery and Sports Medicine. ఈ రోజు మనము రిస్ట్ ఇంజరీ గురించి తెలుసుకుందాం. రిస్ట్ ఇంజరీస్ కామన్లీ ఎల్డర్లీ పీపుల్లో అవుతుంటాయి. ఇది ఫ్రాక్చర్, రేడియస్ ఫ్రాక్చర్ అంటాం, కోలీస్ ఫ్రాక్చర్ అంటాం, డిస్టల్ ఎండ్ ఆఫ్ ద రేడియస్ ఫ్రాక్చర్ జరుగుతూ ఉంటుంది. ఆ మెజారిటీ ఆఫ్ ది టైం ఇది అన్డిస్ప్లేస్డ్గా అంటే మినిమల్ డిస్ప్లేస్ ఉన్నవి ప్లాస్టర్ కాస్ట్తో ట్రీట్ చేయడానికి వీలవుతుంది. కానీ ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ ఉంటుందో అప్పుడు మనము చిన్న ఆపరేషన్ అంటే క్లోజ్ రిడక్షన్ అంటాం, ఓపెన్ ఆపరేషన్ కాకుండా క్లోజ్డ్ ఆపరేషన్ చేసి చిన్న వైర్స్ పెట్టడం వల్ల ప్రాపర్గా యునైట్ అవుతుంది. జనరలీ 6 to 8 వీక్స్లో జాయిన్ అవుతుంది. 3 months లోపల మెజారిటీ ఫంక్షన్ బ్యాక్ వస్తుంటుంది. అదే అథ్లీటిక్స్లో, యంగ్ పీపుల్లో ఫ్రాక్చర్ లేకుండా సాఫ్ట్ టిష్యూ ఇంజరీ, కామన్ సాఫ్ట్ టిష్యూ ఇంజరీ ఏముంటుందంటే TFCC ఇంజరీ అంటాం. అంటే ట్రయాంగులర్ ఫైబ్రో కార్టిలేజ్ కాంప్లెక్స్. రిస్ట్ జాయింట్కు అంటే మన అల్నా బోన్కు రిస్ట్కు జాయిన్ చేసే జంక్షన్లో ఈ కార్టిలేజ్ కాంప్లెక్స్ ఉంటుంది. అది ఇంజరీ కావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. జనరల్లీ రిపిటేటివ్ ఇంజరీ వల్ల కానీ, సింగిల్ ఇంజరీ కూడా ఈ అల్నా బయటికి రావడం వల్ల ఆ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. చిన్న ఇంజరీస్ అయితే చాలా వరకు రెస్ట్, ఫిజియోథెరపీతో చాలా వరకు క్యూర్ అవుతూ ఉంటుంది. మైనర్ ఇంజరీస్ ఒక్కొక్కసారి PRP ఇంజెక్షన్స్ ఇస్తాము, దానివల్ల కూడా రికవర్ అవుతుంది. ఇది కూడా జనరల్లీ అరౌండ్ 6 to 8 వీక్స్లో క్యూర్ అవుతుంది చాలా వరకు. తర్వాత రీహాబిలిటేషను, ఎక్సర్సైజ్ చేసి రిస్ట్ ఫంక్షన్ మళ్ళీ స్ట్రెంగ్త్ బ్యాక్ టు నార్మల్ తీసుకురావడానికి వీలవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ కంప్లీట్గా టేర్ అవుతుంది. ఆ టైంలో ప్రాబబ్లీ సర్జరీ అవసరం ఉంటుంది. ఈ సర్జరీ మోస్ట్ ఆఫ్ ది టైం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ వల్ల చేస్తూ ఉంటారు. అంటే కెమెరా పెట్టి ఓపెన్ ఆపరేషన్ కాకుండా రిస్ట్ జాయింట్లో కెమెరా పెట్టి లైక్ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా దీన్ని రిపేర్ చేయడానికి వీలవుతుంది. ఈ రిపేర్ చేసిన తర్వాత రిస్ట్ జాయింట్ను కొన్ని రోజులు ఇమ్మొబిలైజ్ చేయవలసి ఉంటుంది. ప్రాబబ్లీ ప్లాస్టర్లో కానీ స్ప్లింట్తో కానీ అబౌట్ 4 to 6 వీక్స్. ఆ తర్వాత దీన్ని మనము రిస్ట్ రీహాబిలిటేషన్ అవసరం ఉంటుంది. ఈ రీహాబిలిటేషన్ జనరల్లీ మూమెంట్స్, రేంజ్ ఆఫ్ మూమెంట్స్ మళ్ళీ రీగెయిన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా స్ట్రెంగ్త్ కూడా, రిస్ట్ జాయింట్ స్ట్రెంగ్త్ కూడా నార్మల్ పవర్కి రావడానికి వీలవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ TFCC ఇంజురీ ఏంటిదంటే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఈ ఇంజురీ డయాగ్నోస్ చేయలేకపోతాము. మోస్ట్ ఆఫ్ ది టైం MRI స్కాన్ అవసరం ఉంటుంది. సో యంగ్ పీపుల్లో స్పెషల్లీ స్పోర్ట్స్ ఇంజరీ వాళ్ళకు ఈ ఇంజురీ సస్పెక్ట్ చేస్తే ఎక్స్రేస్ నార్మల్గా ఉన్నాయంటే మనము MRI స్కాన్ తీసేసుకొని MRI స్కాన్లో ఈ డయాగ్నోస్ చేయవలసి ఉంటుంది. జనరల్లీ రిస్ట్ స్పెషలిస్ట్ దగ్గర ఈ ట్రీట్మెంట్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ వల్ల రిపేర్ పాసిబిలిటీ అవుతుంది. చాలా వరకు ఇది రికవరీ కంప్లీట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీంట్లో కూడా రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన రిస్ట్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ప్లస్ స్ట్రెంగ్త్ తీసుకోవడానికి రీహాబిలిటేట్ చేయవలసి ఉంటుంది. గుడ్ అంటే ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. దానివల్ల మనకు ఈ ఫంక్షన్స్ మళ్ళీ నార్మల్గా రావడానికి వీలవుతుంది. అండ్ రిస్ట్ హ్యాండ్లో బాక్సెస్ ఫ్రాక్చర్స్ అంటాము. మనము పంచ్ చేసినప్పుడు కింద పడ్డప్పుడు మెటకార్పల్ బోన్స్ ఉంటాయి మన హ్యాండ్లో, అవి ఫ్రాక్చర్ అవుతుంటాయి. ఇది జనరల్గా ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ నాన్ ఆపరేటివ్ మీన్స్ వల్లనే ట్రీట్మెంట్ పాసిబుల్ అవుతుంది. మెజారిటీ టైము వాటంతట అవే జాయిన్ అవుతుంటుంది. నార్మల్ ఫంక్షన్ వస్తుంటుంది. ఇనీషియల్గా కొంచెం ఇమ్మొబిలైజ్ చేయవలసి ఉంటుంది. తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ ఒకసారి అరౌండ్ 4 to 6 వీక్స్లో జాయిన్ అవుతుంటాయి. 6 వీక్స్ తర్వాత వాటిని ఫిజియోథెరపీతో రిస్ట్ ఫంక్షన్ నార్మల్ చేయడానికి వీలవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ మెటకార్పల్ ఫ్రాక్చర్స్ వల్ల డిస్ప్లేస్మెంట్ ఉండి, స్పెషల్లీ రొటేషనల్ డిస్ప్లేస్మెంట్ అంటాము. అంటే మన ఫింగర్ ట్విస్ట్ అవుతుంటుంది. మనము పామ్ క్లోజ్ చేసినప్పుడు అన్నీ ప్యారలల్గా ఉండి క్లోజ్ అవుతుంటాయి. కానీ ఒకవేళ ఈ రొటేషనల్ డిఫార్మిటీ ఉంటే ప్రాబబ్లీ ఓవర్లాప్ అవుతుంది. అదేవిధంగా జాయిన్ అయిపోతే మనకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ప్రతిసారి ఫింగర్ ఒకదాని మీదకి ఒకటి వస్తూ ఉంటుంది. సో ఎక్కడైతే ఈ ఇంజురీ అయ్యి మెటకార్పల్ ఫ్రాక్చర్ అయ్యి రొటేషనల్ డిఫార్మిటీ ఉన్నప్పుడు దాన్ని ఆపరేషన్ ద్వారా మనము ఆ డిఫార్మిటీ కరెక్ట్ చేసి అవుట్ సైడ్ నుంచే కేవైర్, సింపుల్ పర్క్యూటేనియస్ కేవైర్ వల్ల ఈ డిఫార్మిటీని కరెక్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేయడానికి వీలవుతుంది. అకేషనల్లీ ఏమవుతుందంటే ఒకసారి ఓపెన్ ఆపరేషన్ చేసి చిన్న ప్లేట్ స్క్రూతో ఫిక్స్ చేయవలసి ఉంటుంది. అండ్ ఈ హ్యాండ్ ఇంజరీలో చాలా ఇంపార్టెంట్
ఫ్యాక్టర్ ఏంటిదంటే ఒకసారి ఈ ఆపరేషన్ అయిన తర్వాత రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఏమవుతుంది, హ్యాండ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది, వీక్ అవుతుంది. తర్వాత స్టిఫ్నెస్ అంటే కంప్లీట్గా మనము క్లోజ్ చేయడానికి వీలు కాదు. అందుకని ఎర్లీ ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఫ్రాక్చర్ జాయిన్ అయిందంటే ఎర్లీ రీహాబిలిటేషన్, ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది. సింపుల్ ఎక్సర్సైజ్ లైక్ స్ట్రెస్ బాల్ స్క్వీజ్ చేయడము, వామ్ వాటర్లో స్ట్రెస్ బాల్ స్క్వీజ్ చేయడము, చిన్న టెరాబ్యాండ్స్ను మనము ఎక్సర్సైజ్ చేయడము, దాంతో ఏమవుతుందంటే మన మూమెంట్స్ బ్యాక్ వస్తాయి, ప్లస్ మన ఫంక్షన్ కూడా బ్యాక్ వస్తూ ఉంటుంది. ఇంకోటి కామన్ కాంప్లికేషన్ ఈ రిస్ట్ కానీ హ్యాండ్ కానీ ఇంజురీస్ వల్ల ఏమవుతుందంటే ఆర్ఎస్డి అంటాము, అంటే రీజనల్ సింపథెటిక్ డిస్ట్రోఫీ అనే సిండ్రోమ్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన పారాసింపథెటిక్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఏమవుతుంది, స్వెల్లింగు, పెయిను, స్టిఫ్నెస్ ఇనాప్రాపరియేట్గా వస్తూ ఉంటాయి. బోన్స్ వీక్ అవుతాయి, మసిల్స్ వీక్ అవుతాయి, స్టిఫ్గా అవుతాయి. సో ఇది ఇనీషియల్గా మనము డయాగ్నోసిస్ చేయడం వల్ల ఆర్ఎస్డి అంటాము, రీజనల్ సింపథెటిక్ డిస్ట్రోఫీ. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల ఈ సిండ్రోమ్ వస్తుంది. ఇనీషియల్గానే డయాగ్నోసిస్ చేసి అప్రాప్రియేట్ పెయిన్ మేనేజ్మెంట్, గుడ్ ఫిజియోథెరపీ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యూజ్ చేయడం వల్ల ఈ ఆర్ఎస్డి అనేది మనము కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది.